శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం బోర్డు మీద జాతక చక్రము వేసుకొని జాతక చక్రంలోని సప్తమ భావం పైన మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. అసలు జ్యోతిష్య శాస్త్రంలో సప్తమ భావం పైన ఉండే రహస్యాలు ఏమిటి, ఒకవేళ ఆ రహస్యాన్ని మనం చూడాలనుకుంటే ఏ భావాలను చూడాలి, ఏ గ్రహాలను చూడాలి అని మనం ఒక ఉదాహరణ జాతకం మనం వేసుకున్నాం ఈరోజు. ఉదాహరణకి జాతకుడిది మేష లగ్నం, గురువు కుజుడు, చంద్రుడు కేతు, శని శుక్రుడు, రవి గురుడు, రాహు. 1 2 3 4 5 6 7 8 9 గ్రహాలు, నవగ్రహాలు వచ్చేసినాయి. మరి ముఖ్యంగా జాతక చక్రాన్ని చూసేటప్పుడు ఇందులో కలత్రకారకుడు మరియు కలత్రకారకుడు శుక్రుడు మనం చూసుకున్నట్లయితే శుక్రుడు తులారాశిలోనే ఉన్నాడు. మరి ఈ జాతకానికి ద్వితీయంలో రాహువు, షష్ఠ స్థానంలో రవి బుధులు, సప్తమంలో శని శుక్రులు, అష్టమంలో చంద్రకేతువులు, 9వ స్థానంలో గురు కుజులు. ఇప్పుడు మనం ఈ జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి జాతక చక్రాన్ని ఇచ్చేసి ఆ జాతక చక్రాన్ని చూసినట్లయితే మన సప్తమ భావం గురించి మనం మాట్లాడవచ్చా? సప్తమ భావం యొక్క ఉద్దేశం ఏంటిది? మేష లగ్నం, లగ్నాధిపతి గురు కుజులతోటే ఉన్నారు. అంటే కుజుడు స్థానాధిపతి అయిన, అంటే ధనస్సులో గురువు కుజులు ఉన్నారు, గురువు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి కుజుడు ఇక్కడ ఏం పాపిగాడు, ఎందుకంటే లగ్నాధిపతి నవమంలో ఉన్నాడు. కాబట్టి ఇది మంచి యోగంగానే మనకు కనబడుతుంది. ఈ అధిపతి కూడా గురువు మంచిగానే ఉన్నాడు. ద్వితీయంలో సప్తగ్రహం రాహువు, షష్ఠ స్థితిలో రవి బుధులు, సప్తమంలో శని శుక్రులు, అష్టంలో చంద్రకేతులు. మనం ఈ జాతక చక్రాన్ని పూర్తిగా మనం డీప్గా చూసుకున్నట్లయితే మనం ఏమనుకుంటున్నాం, ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా ద్వితీయాధిపతి సప్తమాధిపతి అన్నప్పుడు కేంద్రంలోనే శుక్రుడు ఉన్నాడు కదా. మరి ఈ శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు కదా, ఇతనికి 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి జాతకం అయినను ఈయనకు ఇంకా మ్యారేజ్ కాలేదు. దానికి కారణం ఏంటిది? కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు కదా. ఇందులో రాహు వృషభంలో ఉచ్చాలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో, చంద్రుడు నీచబడ్డాడు. ఈ జాతకంలో ఇదంతా జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కడ లోపం కనబడుతుంది అని మనం చూసుకున్నప్పుడు, శుక్రుడు గనక శని శుక్రులు అంటే తులాకి ఉచ్చ స్థానంలో అయిన శని బ్రహ్మాండంగా ఉన్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు, తప్పగ్రహాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఏది లోపం? ఈ అధిపతి కూడా గురు కుజులతో ఉన్నారు. మరి దీనిలో సమస్య ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే జాతకంలో శుక్రుడు కనుక స్వక్షేత్రంలో ఉంటాడో, అక్కడ శని ఉన్నా లేకపోయినా స్వయంగా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మనం ఈ యోగం అవయోగంగా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? గ్రహము సప్తమాధిపతి అయిన గ్రహము ఏ గ్రహానికి అది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే, సప్తమాధిపతి అయిన శుక్రుడు తన స్థానాన్ని తనకు కావలసిన శుక్రుడు ఉన్న స్థానాన్ని వేరే ఒక గ్రహానికి ఈ శుక్రుడు శుక్రాచార్యులు ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఎవరు తీసుకున్నారు ఆ ఫలిత భాగాన్ని అని మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే శుక్రునికి ద్వితీయంలో చంద్రుడు ఉంటాడో, దాంతో కేతు ఉన్నా రాహు ఉన్నా, ద్వితీయాధిపతి అష్టమాధిపతులు ద్వితీయాధిపతులు కానీ అష్టమాధిపతులు కానీ షష్టాధిపతులు కానీ వెయ్యాధిపతులు కలిసినప్పుడు మన దోషపూర్వకంగా మనం చూస్తాం. సప్తమాధిపతితోటి షష్టాధిపతి కలవలేదు, అష్టమాధిపతి కలవలేదు, కొన్ని వెయ్యాధిపతి అయినా కూడా కలవలేదు, శుక్రుడికి కలవలేదు. కాబట్టి శుక్రుడు శుభంగానే ఉన్నాడు. కానీ
శుక్రుడు బలహీనంగా ఉన్నాడని మన జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుంది? ఈ రహస్యమైన విషయము మన పరాశర మహర్షి వారు కానీ మనకు జ్యోతిష శాస్త్రాన్ని మనం పుస్తక పటం నుంచి మనం ఎన్నో శ్లోకపూర్వకంగా ఎంతోమంది గురువుల దగ్గర జ్యోతిష శాస్త్రాన్ని మనం అవలంబిస్తారు. ముఖ్యంగా జాతక చక్రంలో మనం చూసుకున్నదైతే 1, 5, 9, 1, 4, 7, 10, 11 స్థానాలను కోణ స్థానాలు, కేంద్ర స్థానాలు, 2, 6, 8, 12 స్థానాలు అనేది మనకు వ్యతిరేక స్థానాలు కనుక మన జ్యోతిష శాస్త్రం అని చెప్పబడిన ఇక్కడ లాజిక్ ఏంటిదంటే ఈ శుక్రగ్రహం, ఈ శుక్రుడు తమ ఫలితాన్ని తీసుకోకుండా వేరే వారికి ఇచ్చారు. ఆ వేరే గ్రహం ఏంటిదంటే చంద్రుడు. చంద్రుడికి శుక్రునికి ఎప్పుడైతే ద్వితీయంలో ఉన్నాడో ఈ చంద్రునికి కేతు ఉన్న, రాహు ఉన్న, కుజుడు ఉన్న ఈ యొక్క జాతక చక్రంలో సప్తమ భావం దోషపరంగా మనం లెక్కించుకోవచ్చు. ఈ యొక్క విషయమే జ్యోతిష శాస్త్రంలో ఒక అత్యంతమైన రహస్యమైన విషయం. మనం గురువు సప్తమంలో ఉన్న ముఖ్యంగా శుక్రునికి ద్వితీయంలో ఉన్నప్పుడు మాత్రమైతే ఈ దోషపూర్వకంగా మనకు ఈ యొక్క జాతకం మనం చెప్పబడ్డది. శుక్రుడే ఇక్కడ దోషం. చంద్రుడు నీచపడ్డాడు కాబట్టి అదే చంద్రుడు కనుక గురువుతోటి, కుజుడితోటి, చంద్రుడితోటి కలిసినట్టయితే, అంటే గురు కుజులతో చంద్రుడు ఇట్లా కలిసినట్టయితే, ఇక్కడ చంద్రుడు ఇట్లా కలిసినట్టయితే అది యోగంగా మారుతుంది. కాబట్టి మేష లగ్నానికి సప్తమంలో ఉండే శుక్రుడు మంచివాడే, కానీ చంద్రుడి వలన ఈ యొక్క జాతకానికి యోగం పట్టిన ఈ చంద్రగ్రహణం, అష్టంలో చంద్రకేతువుల వలన ఈ జాతకుడికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో వారికి సమస్యగా ఉంది, ఆటంకాలు వస్తున్నాయని మనకు తెలుస్తుంది. మరి ఇతనికి వివాహం కాదా అని మనం చూసుకున్నట్లయితే వివాహం అవుతుంది, కానీ 40-45 సంవత్సరాలు దాటిన వారి తర్వాతనే ఇది వివాహ దోషపూర్వకంగా జరుగుతుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యంగా సప్తమ భావం పైన విశ్లేషణ. వృషభ లగ్నం ఉంది, సప్తమంలో కుజుడున్నాడు. మరి సప్తమాధిపతి కేంద్ర స్థానంలోనే 7వ స్థానంలో ఉన్నాడు. ఇది దోషమా? మరి వృషభ లగ్నంలో చాలా మంది వ్యక్తులు చాలా మంది జన్మిస్తారు కదా, మరి ఇది 7వ భావం దోషమా అని మనం చూసుకున్నట్లయితే కుజునికి 1000 కనుక రవి కనుక ఉన్నట్లయితే ఈ జాతకం దోషం ఉందని మనం సప్తమ భావం చేయించవచ్చు. కలత్రకారకుడు కూడా శుక్రుడు కూడా నీచబడినట్టయితే వీరికి వివాహం కావడం కూడా ఆలస్యం అవుతుందని మనకు తెలుస్తుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఒక ప్లానెట్ స్వక్షేత్రంలో ఉంటే ఈ ప్లానెట్ స్వక్షేత్రం ఉందని దీనికి ఇంత పర్సెంటేజ్ అని మనం చెప్పలేము. కుజుడే స్వయంగా ఇట్లున్నాడు, ఇదే కుజుడు కర్కాటకంలో నీచపడ్డాడు అనుకోండి, ఇదొక 50%, ఇదొక 50%, అంటే 50% వరకే కుజుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. దీనికి ఈ గ్రహానికి ట్రాన్స్ఫర్ చేసే ఒక గ్రహం ప్లానెట్కి ఆ గ్రహం కూడా 100% ఉన్నప్పుడే ఈ కుజుడు బలంగా ఉంటాడని మనకు ఈ జ్యోతిష శాస్త్రం వలన మనకు తెలుస్తుంది. కాబట్టి సప్తమ భావంలో కనుక కుజుడు కనుక స్వక్షేత్రంలో ఉన్న రవి కనుక పాడైపోతే మాత్రం అది ఇబ్బందికరంగా జ్యోతిష శాస్త్రానికి ఆటంకంగా మనకు ఏర్పడుతుంది. అదే మిథున లగ్నానికి సప్తమంలో గురువు ఉన్నాడు. మరి సప్తమాధిపతి సప్తమ గురువు ఉన్నాడు. మరి ఇందులో మనకు వివాహానికి కావాల్సింది ఏంటిది? లగ్నం, లగ్నాధిపతి, కలత్రకారకుడు, తర్వాత సప్తమ కారకుడు.
ఈ మూడు వ్యవస్థలను మనం తీసుకునే జ్యోతిష శాస్త్రం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురువు ఇక్కడ ఉన్నాడు. మరి ఈ మిథున లగ్నానికి గురువుకు బుధుడు గనక 6వ ఇంట్లో ఉండి రావుతోటి శుక్రుడు కనుక నీచపడితే, కలత్రకారుడు నీచపడ్డాడు, సప్తమకారకుడైన బుధుడు, నేను బుధుడే ఎందుకని అంటున్నానంటే ఈ గురువు కాదు, ఇక్కడ గురువు సప్తమంలో ఉంటాడు, కానీ ఈ ఫలితాన్ని సప్తమ భావ ఫలితాన్ని ఇచ్చే గ్రహము అనేది వేరే ఒక వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ బుధుడు ఎవరైతే ఎక్కడ ఉన్నారో, అంటే మిథున లగ్నానికి అధిపతి అయిన సప్తమ కారకుడికి అధిపతి అయిన బుధుడు గనుక వృశ్చికంలో ఉన్న నీచపడ్డ, ఇది 2 వివాహాలకు దారితీసే అంశాలు మనకు కనబడుతుంది. మనకు ఇది కాదు, కర్కాటక లగ్నం ఉంది. కర్కాటక లగ్నానికి బుధుడు గనుక మీనంలో ఉంటే అవుట్, వారి యొక్క సప్తమ భావ ఫలితం అనేది అవుట్. పంచభావాధిపతి కూడా లగ్నంలో ఉన్నాడంటే ఈ జాతకం లగ్నానికి యోగకారకుడైన కుజుడు కనుక లగ్నంలో ఉన్నాడంటే అవుట్. ఈ జాతకం అనేది మన సప్తమ భావం పాడైపోయిందని మనం పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవచ్చు. కర్కాటక లగ్నానికి ఒకవేళ వారికి అయినా భర్త తర్వాత భార్య అయితే భర్తకు దూరంగా ఉండే యోచనలు కానీ జరిగే అవకాశాలు ఈ గ్రహస్థితి వలన మనకు కనబడుతుంది. ముఖ్యంగా సింహ లగ్నానికి గనక శని సప్తమంలో ఉండి వ్యయాధిపతి లగ్నాధిపతుడు కుజచంద్రులు కూడా కలిసి ఉన్న లాభంలో శుక్రుడు ఉన్న ఇది వివాహం అయిన తర్వాత కూడా ఇది 2వ వివాహానికి ముందుకు తీసుకెళ్చే అవకాశం ఉంటుంది. లాభశుక్రుడు సింహ లగ్నానికి లాభశుక్రుడు అంత యోగ్యమైన గ్రహం కాదు. కాబట్టి మనకు సప్తమ భావాధిపతి అయిన శని కుజుడు గనుక వ్యయాధిపతితోటి గనుక కలిసినట్టయితే ఇక్కడ సప్తమ భావ ఫలితాన్ని ఇచ్చేదే కుజగ్రహం అని నేను లెక్కగా చెప్తున్నాను. ఆ 2 గ్రహాలు కనుక కలిసినట్లయితే వ్యయాధిపతి లాభాలో శుక్రుడు నుండి సప్తమంలో శని ఉంటే ఈ జాతకంగా దోషప్రదంగా ఉండేది. మనం అనుకోవచ్చు లగ్నంలోనే కుజుడు చంద్రుడు ఉన్నాడు కదా, ఇది చంద్రమంగళ యోగంగా మన యోగ్యత ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. సప్తమంలో శని ఉన్నాడు, సప్తమాధిపతి శని ఉన్నాడు, ఈ దోషం ఎట్లా అవుతుందని మనం అనుకోవచ్చు. కానీ అది జరుగుతుంది. జాతక చక్రంలో ఆ రహస్య విధానం అనేది ఆ జాతకంలో మనకు కనబడుతుంది కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇది సింహ లగ్నానికి మన సప్తమ భావ ఫలితాన్ని మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు లగ్నము బృహస్పతి కలత్రకారకుడైన శుక్రుడు, సప్తమ భావపైన గురువు, ఒకవేళ సప్తమంలో కనుక ఉన్నట్లయితే బుధుడు గనుక లగ్నాధిపతితోటి బుధుడు గనుక కలుసుకున్న, ఇక్కడ శుక్రగ్రహం కూడా ఉన్న ఈ బుధగ్రహం వలన లగ్నాధిపతి వలన ఈ సప్తమ భావం 50% డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఈ కన్యా లగ్న జాతకానికి ఉంటుంది. వ్యయాధిపతి రవి నీచబడ్డ, శుక్రుడు గనుక
ఉచ్చక్షేత్రంలో ఉన్న ఈ జాతకానికి జ్యోతిష శాస్త్రంగా దోషంగా ఉందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం లగ్నం తులా లగ్నం, లగ్నాధిపతి సప్తమంలో కనుక ఉన్నట్లయితే మనం అనుకుంటున్నాం ఏంటిది, లగ్నాధిపతి సప్తమాధిపతులు అంటే కేంద్ర కోణాధిపతులు కలిసిండ్రు కేంద్రంలో అంటే సప్తమంలో. 4 కంటే 7 బలమైనది, 7 కంటే 10 బలమైనది. కాబట్టి కేంద్రాల్లో కుజుడు అత్యంత యోగంగా బలంగా ఉండే గ్రహం ఏంటిదంటే అంగారకుడే. మన కుజుడు మేషంలో ఉన్నాడు, మరి మేషాధిపతి మేషంలో ఉన్నాడు, శుక్రుడు కలిసినాడు. కుజ శుక్రుల కలగ వల్ల దోషం అని తెలియవచ్చు, కానీ కుజుడు నక్షత్రంలో ఉన్నాడు కదా. కానీ ఇలాంటి జాతకాలలో మనం శని గనుక సప్తంలో ఉన్న కానీ ఈ లగ్నానికి ద్వితీయంలో ఉన్న, ఇది కూడా వైవాహిక జీవితాన్ని చిక్కులు తీసుకొచ్చి పెట్టే అవకాశం ఎక్కువ వరకు ఉంటుంది. ఈ సప్తమ భావాన్ని పూర్తి స్థాయిలో రూలింగ్ చేసే శని కనుక ద్వితీయంలో ఉన్న, వాటితోటి ఏవైనా సర్పగ్రహాలు కలిసి ఉన్న, రావు కేతువు లాంటి గ్రహాలు కలుసుకున్న, 1000 అష్టమ షష్ట వ్యయాధిపతులు కూడా కలిసి ఉన్న ఈ జాతకం జ్యోతిష శాస్త్రంగా మనకు శని వలన ఈ సప్తమ భావం ఉండే ఫలితాన్ని శని తీసుకున్నాడు కాబట్టి అని మన జ్యోతిష శాస్త్రంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు వృచ్చికంలో ఉండే వృచ్చిక లగ్నం, జ్యోతిష శాస్త్రంలో మనము కోణాలు కేంద్రాలు మాత్రమే చాలా పర్టికులర్గా చూస్తుంటా అంటాం. ఒక సెలబ్రిటీ జాతకంలో కానీ మనకు తెలిసినటువంటి సెలబ్రిటీలో జాతకాలు చూసి యోగ్యత, యోగము, అవయోగాలు ఇవన్నీ మనకు ఉంటుంటాయి జ్యోతిష శాస్త్రంలో. కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ సెలబ్రిటీ మన జాతకాలు తీసుకున్నా కొంతవరకు టైం వెసులుబాటు అనేది లగ్నంలో కొంచెం తేడా తారతమ్యాలు మనకు కొంచెం తెలుస్తుంటాయండి. కాబట్టి ఇప్పుడు మనము వృశ్చిక లగ్నాన్ని తీసుకుందాం. మనం వృశ్చిక లగ్నాన్ని మనం తీసుకుందాం. వృశ్చిక లగ్నాధిపతి అయినటువంటి వృశ్చిక లగ్నం తీసుకుందాం. లగ్నాధిపతి అయిన కుజుడు నీచపడి సప్తమాధిపతి అయిన శుక్రుడు గనుక స్వక్షేత్రంలో ఉన్న, శని గనుక 6వ స్థానంలో గనుక ఉండి కుజుడు, ఈ అధిపతి కుజుడు నీచపడినప్పుడు, ఇప్పుడు మనకి శుక్రుడి వల్ల శని వచ్చిండు, శని వలన కుజుడు వచ్చిండు. 1 శుక్రుడు, 2 ఇది, 3 థర్డ్ ప్లేస్. చంద్రుడు కనుక ఇంకా పూర్తి స్థాయిలో ఉంటే ఈ సప్తమ స్థానం అనేది పూర్తి స్థాయిలో 100కి 100% ఇబ్బందికరమే. వివాహ విషయాల్లో చాలా వరకు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. యజ్ఞయాగాదుల వలన కానీ, లేకపోతే పూర్వజన్మ సుకృతం, కృతం పుణ్యం భోగరూపం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపం. ఏదైనా కర్మను బట్టి వస్తుంది. కర్మ దేని బట్టి వస్తుంది? పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ వస్తుంది. మరి తండ్రి చేసింది, తాతది చేసింది అంటే 3 తరాలు, 12 రాసులు, 120 సంవత్సరాల ఆయుష్కాలం. మరి అది దేనివల్ల వస్తుంది అని మన జ్యోతిష శాస్త్రం ఇవన్నీ లెక్కలు 3 తరాల గురించి చెప్పబడ్డది. ఒకవేళ మనకు చంద్రుడు, ఇక్కడ కుజుడు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ శని, ఈ యొక్క శుక్రుడు బలంగా బలంగా కనుక శని కనుక మకరంలో ఉంటే
ఈ పూర్తి స్థాయిలో యోగం అని మనం చెప్పవచ్చును. అంటే జ్యోతిష్య శాస్త్రం అంటే శని గనుక, ఈ మకరాధిపతి కనుక శని గనుక నక్షత్రంలో ఉన్నా లేదు వ్యయంలో శని ఉన్నా ఈ సప్తమ భావము పాడైపోలేదు, శని యోగ్యంగా ఉన్నాడు, సప్తమ భావం బ్రహ్మాండంగా ఉందని మనకు జ్యోతిష శాస్త్రంలో తెలుసుకోవచ్చు. అసలు జ్యోతిష శాస్త్రంలోని మనం రహస్యాలు నేను ఈ ప్రతి ఒక్క లగ్నానికి సప్తమ కారకుని తీసుకుంటున్నా, ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి శనిని కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి ఒక లగ్నానికి స్వక్షేత్రంలో ఉండే గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మనకు పూర్తి స్థాయిలో యోగం కనబడట్లేదు. మనకుండే వర్తమానంలో నిజ జీవితంలో జరుగుతున్న సందర్భాల పట్ల మనము జ్యోతిష శాస్త్రం మన పూర్తి స్థాయిలో ఇందులో ఉండే రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ధనుర్లగ్నం సప్తమాధిపతి బుధుడు నక్షత్రంలో ఉన్నాడు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? లగ్నాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నప్పుడు చంద్రుడు కనుక వ్యయంలో ఉన్నట్టయితే ఈ రెండు గ్రహాల వలన సప్తమ భావం బాగున్నప్పటికీ ఈ రెండు గ్రహాల వల్ల లగ్న చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయంలో ఉండడం వలన కుజుడు గనుక అష్టమంలో ఉండి ఈ విధంగా ఉన్నప్పుడు గ్రహస్థితులు వీరికి సప్తమ భావానికి చాలా వరకు ఇబ్బందికారకంగా ఈ గురువు చంద్ర కుజులు కారణభూతులు అవుతున్నాయి. కాబట్టి మనం ధను లగ్నం గురించి తెలుసుకున్నాం. మరియు మకర లగ్నాన్ని గురించి తీసుకున్నట్టయితే ఈ లగ్నానికి రూలింగ్ చేసే సప్తమంలో ఉండే చంద్రుడి వల్లనే నక్షత్రంలో ఉంటే మనకు సప్తమ భావం ఉంటుందా అని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఈ భావానికి సప్తమంలో ఉండే గ్రహము కుజుడు గనుక అంటే లాభ చతుర్థాధిపతి కేంద్రాధిపతి కనుక రెండులో ఉండి ద్వితీయాధిపతి కనుక చతుర్థంలో ఉన్నప్పుడు, ఈ పరివర్తనలో ఉన్నప్పుడు ఈ యొక్క యోగం ఈ కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఈ చంద్రుడు ఇచ్చినటువంటి సప్తమభావ ఫలితాలన్నీ ఈ కుజుడు తీసుకుంటాడు. కాబట్టి ఇది దోషపూర్వకంగా ఉందని నేను మకర లగ్నం వలన మీకు నేను తెలియజేస్తున్నాను. కుంభలగ్నం లగ్నంలో రవి. ఇప్పుడు మరి రవి అక్కడ ఉన్నాడు. ఈ రవి సింహంలో ఉంటే సప్తమ భావం మనకు కరెక్ట్ ఉంది, సప్తమాధిపతి సప్తంలో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ శుక్రుడు కనుక అష్టమంలో ఉన్నట్లయితే, ఈ అధిపతి బుధుడు కనుక ద్వితీయంలో ఉన్నట్టయితే ఈ సప్తమ భావం ఇచ్చేటువంటి ఫలితము పూర్తి స్థాయిలో ఈ భావం రవి ఉన్న భావం పూర్తి స్థాయిలో మనకు కోల్పోతాడని మనకు జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఒక రహస్యమైన విద్య కాబట్టి మనం చూడాల్సింది ఒక రవి అనేది కాదు, ఆ రవి యొక్క భావాన్ని ఎవరైతే తీసుకుంటారో సమధర్మ గ్రహం ఏంటిదో అనేది మనం నిర్దేశించుకొని ఈ విధంగా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనది మీన లగ్నం. సప్తమాధిపతి బుధుడు నీచబడ్డాడు, ఈ 50% అయిపోయింది. ఈ భావాధిపతి కూడా నీచబడ్డాడు, ఇది 50% అయిపోయింది. శని కూడా నీచబడ్డాడు. 3 గ్రహాలు నీచబడ్డాయి. ముఖ్యంగా
సప్తమ కారకుడైన బుధుడు నక్షత్రంలో ఉంటే ఈ భావం పాడైపోలేదని మనం అనుకుంటాం. దీనివల్లనే మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుందా అని అన్నప్పుడు ఈ లగ్నానికి అధిపతి అయిన గురువు కనుక నీచబడి ద్వితీయంలో కనుక శని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సప్తమ భావం ఎంతో కొంత 50-70% వరకు మనకు ఆటంకాలు ఏర్పడతాయని జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మన సప్తమ భావం తెలుస్తున్నాం. ఒక సప్తమ భావం నుంచి మన తాతగారి మన నాన్నగారి గురించి మనం తెలుసుకునేది ఎలా అని మనం తెలుసుకున్నట్లయితే, ఉదాహరణకి ఒక జాతకం మేషలగ్నం, శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. గురువు శనితో రాహు ఉన్నాడు, గురుతో కేతు ఉన్నాడు. ఇప్పుడు వీరికి 2 వివాహాలు కాలేదు. ఈ జాతకుడికి ఈ గ్రహస్థితి వల్ల ఇతనికి 2 వివాహాలు కాలేదు, కానీ వీరి తండ్రి గారికి అయినాయి. వీరి యొక్క తండ్రి గారికి 2 వివాహాలు అయినాయి. ఒకవేళ వీళ్ళ తండ్రి గారికి 2 వివాహాలు కాకపోతే వాళ్ళ తాతగారి అంటే పూర్వజన్మ కృతం పాపం అంటే కర్మ అనేది వ్యవస్థ అనేది మనకు జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు ఆస్తులు అంతస్తులు ఏవైతే మనం పంచుకుంటామో మన వారసత్వం నుంచి డిఎన్ఏ నుంచి, అదేవిధంగా మన యొక్క పుణ్యఫలము కర్మఫలము పాపఫలము ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి. మంచి చేసిన పుణ్యకర్మనే, పాపం చేసిన పాపకర్మ ఏ విధంగా ఉంటాయి. మన జాతక చక్రంలో వేసుకున్న గ్రహాల వల్ల, ఒక్కొక్క గ్రహం యొక్క ప్లానెట్స్ వల్ల అవి పైనుంచే మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనం చూసే ఈ సృష్టి, ఈ భావనం, మనం చేసేటటువంటి పని అనేది మన యొక్క కాస్మిక్ ఎనర్జీ ప్రకృతి మనకు గుర్తిస్తుంది. మనకు మనసులో ఉండే భావాలను గుర్తించేది దైవం అయితే, దైవానిధంలో ఉండే ఈ నవగ్రహాలే మన జాతక చక్రంగా మనకు ముందుకొచ్చి మనకు జరగబోయే దశల వల్ల, ఒక్కొక్క దశ వల్ల ఒక్కొక్క వ్యక్తి అపారమైన జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా కనబడతారు. మంచిగా చదువుకునే వ్యక్తులు కూడా టాపర్లై తర్వాత దశల వల్ల కింద పడిన వాళ్ళు ఉంటారు. అంటే అప్పు పుణ్యఫలం, డౌన్ పాపఫలం. ఇది జాతక చక్రంలో ఖచ్చితంగా మనకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి మన జీవితం 120 సంవత్సరాల ఆయుష్కాలం, 12 డెబ్బాలు, ఒక్కొక్కటి 10 సంవత్సరాలది. ఇది రాశి చక్ర దశ, తర్వాత నక్షత్ర దశ. ఇవన్నీ మనము క్లుప్తంగా చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం మన పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని మనం కనిపెట్టచ్చు, దీని లోతులు తెలుసుకోవచ్చును. జ్యోతిష్య శాస్త్రంలో ఎంత లోతున్నా ఇది ఒక సముద్రమే. అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు, చూసే విధానం ఉంది, ఉపాసన బలంతో చూసే విధానం ఉంది. అంటే గ్రహాల యొక్క ఏంటిది వాటి యొక్క ఇప్పుడు జరుగుతున్న గోచారం, జరుగుతున్న దశ, అంతర్దశలు, ప్రత్యంత దశలు, ప్రాణదశలు, సూక్ష్మ దశలు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ప్రతి దానికి అంశానికి లోతు ఉంది, రహస్యం ఉంది. అంతు చిక్కలేనటువంటి జ్యోతిష శాస్త్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనం నవాంశ చూడాలి, అరులగ్నం వేసుకోవాలి, D1 నుంచి D12 వరకు చార్ట్స్ అనేది విడివిడిగా చూసుకోవాల్సిన పరిస్థితి మనకు గోచరిస్తుంటా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను మేషలగ్నం నుంచి ద్వాదశ రాశుల యొక్క సప్తమంలో ఉండే భావాల గురించి, ఉచ్చ నక్షత్రంలో ఉన్నా కూడా ఆ భావం పనిచేయట్లేదు నిజ జీవితంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనం చూస్తున్న ఇప్పుడుండే జాతకాలు మన దగ్గరకు వచ్చి చూస్తున్నా సప్తమ భావం బాగున్నట్టుగానే కనబడుతుంది, కుజుడు బాగానే ఉన్నట్టు కనబడుతుంది, అన్ని గ్రహాలు బాగానే ఉన్నట్టు కనబడతాయి. కానీ అందులో అది ఆ దోషాన్ని గుర్తించడం అనేది ఒక రహస్యం. అదే రహస్య విద్య, అదే జ్యోతిష శాస్త్రం. కాబట్టి నా యొక్క విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.